ఇంట్లో దోసపిండి లేదా? రాత్రి రుబ్బటం మర్చిపోయారా? పిండి పులియబెట్టే పని లేకుండా కేవలం 10 నిమిషాల్లో కరకరలాడే దోశ, నోరూరించే కొబ్బరి చట్నీ ఎలా చేసుకోవాలో చూసేయండి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో 2 టేబుల్ స్పూన్లు గోధుమ పిండి వేసుకోవాలి. ఇందులో ఒక అర టీ స్పూన్ ఉప్పు, అలాగే ఒక కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలి. మెత్తగా పొడి అయ్యేలా మిక్సీ పట్టుకోవాలి. గ్రైండ్ చేసుకున్న రవ్వ పొడిని ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకో మిక్సీ జార్ తీసుకోవాలి. అందులో ఒక కప్పు పచ్చి బంగాళాదుంప ముక్కలు వేసుకోవాలి. ఇందులో 2 లేదా 3 పచ్చిమిర్చి, అలాగే 1 ఇంచు అల్లం ముక్క వేసుకోవాలి. ముఖ్యంగా ఇక్కడ ముందుగా నీళ్లు ఏమీ పోయకూడదు. మిక్సీని ఆన్ ఆఫ్ చేస్తూ బంగాళాదుంప, పచ్చిమిర్చి, అల్లం వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ అయిన తర్వాత ఇందులో అర టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు అరకప్పు పుల్లటి పెరుగు వేసుకోవాలి. పుల్లటి పెరుగు వేస్తే దోశకి రుచి చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇందులో అరకప్పు నీళ్లు పోసుకుని చిన్న చిన్న ముక్కలు ఏమీ లేకుండా మెత్తగా పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా తయారైన బంగాళదుంప మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న రవ్వ పొడిని మొత్తం వేసుకోవాలి. ఇప్పుడు ఉండలు ఏమీ కట్టకుండా బాగా కలుపుకోవాలి. ఈ కొలతలకు అదనంగా ఎక్కువ నీళ్లు పోయాల్సిన అవసరం లేదండి. మనం వేసుకున్న బంగాళదుంప, పెరుగు, అరకప్పు నీళ్లతోనే పిండి సరిపోతుంది. అంతా బాగా కలిసిన తరువాత మూత పెట్టి 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఈ 5 నిమిషాలు రవ్వ మనం పోసిన నీళ్లను బాగా పీల్చుకుని పిండి కొంచెం దగ్గర పడుతుంది. పిండి 5 నిమిషాలు పక్కన ఉండేలోపు కొబ్బరి చట్నీ తయారు చేసుకుందామండి. దీనికోసం ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ఒక అరకప్పు కొబ్బరి ముక్కలు, 1 ఇంచు అల్లం ముక్క, 2 పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇందులో కొత్తిమీర కాడలతో సహా ఒక గుప్పెడు కొత్తిమీర, 2 నుంచి 3 టేబుల్ స్పూన్లు పుట్నాలు, ఒక అర టీ స్పూన్ జీలకర్ర, అర టీ స్పూన్ ఉప్పు, కొద్దిగా చింతపండు, 2 వెల్లుల్లి వేసుకోవాలి. ముందుగా నీళ్లు ఏమీ పోయకుండా ఒకసారి కచ్చాబచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ మెత్తగా చట్నీలా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు చట్నీకి తాలింపు పెట్టుకుందామండి. స్టవ్ మీద చిన్న తాలింపు గిన్నె పెట్టుకుని 1 టీ స్పూన్ నూనె వేసుకుని వేడి చేయాలి. నూనె వేడయ్యాక అర టీ స్పూన్ మినపప్పు, ఇందులో 1 ఎండుమిర్చి, ఒక అర టీ స్పూన్ ఆవాలు, పావు టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా కరివేపాకు వేసి చిటపటలాడే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఈ తాలింపును కొబ్బరి చట్నీలో వేసి బాగా కలుపుకోవాలి. అంతేనండి, కమ్మటి కొబ్బరి చట్నీ రెడీ. ఇప్పుడు 5 నిమిషాల తర్వాత ఇప్పుడు మాత్రమే ఇందులో ఒక చిటికెడు వంట సోడా వేసుకోవాలి. వంట సోడాను వేసిన వెంటనే బాగా కలుపుకోవాలి. ముఖ్యంగా దోశ వేసుకునే ముందు మాత్రమే వంట సోడా కలపాలి. ముందే కలిపి పక్కన పెట్టకూడదు. అలా చేస్తే దోశ మనకు బాగా రాదండి. ఇప్పుడు స్టవ్ మీద దోశ ప్యానం పెట్టి బాగా వేడి చేయాలి. ప్యానం బాగా వేడయ్యాక కొద్దిగా నీళ్లు చిలకరించి ఇప్పుడు దోశ పిండిని గరిటెతో తీసుకుని ప్యానం మీద పోసి మామూలు దోశలాగా పలచగా చుట్టూ తిప్పుతూ వేసుకోవాలి. దోశ వేసిన తర్వాత మంటను మధ్యస్థంగా ఉంచుకోవాలి. ఇప్పుడు దోశ పైన కొద్దిగా నూనె గాని నెయ్యి గాని వేసుకోవచ్చు. మంట మరీ ఎక్కువగా ఉంటే దోశ పైన త్వరగా రంగు వచ్చేస్తుంది. కింద భాగం సరిగా కాలదు. అందుకే మంటను మరీ ఎక్కువగా పెట్టకుండా చూసుకోవాలి. దోశ అంచులు చక్కగా ఎర్రగా మారి కింది భాగం మంచి రంగు వచ్చే వరకు కాల్చుకోవాలి. చూడండి, దోశ ఎంత చక్కగా కరకరలాడుతూ వస్తుందో. దోశ మంచి రంగు వచ్చాక నెమ్మదిగా మడిచి ప్లేట్ లోకి తీసుకోవాలి. మిగిలిన పిండితో కూడా ఇలాగే దోశలు వేసుకోవాలి. చూశారుగా, పిండి నానబెట్టకుండా ఇడ్లీ దోశ పిండి లేకుండానే దోశలు ఎంత చక్కగా ఎర్రగా కరకరలాడుతూ వచ్చాయో. పక్కన మనం చేసుకున్న కమ్మటి కొబ్బరి చట్నీతో తింటే ఇంకా రుచిగా ఉంటుంది. మీరు కూడా ఈ దోశని తప్పకుండా ఇంట్లో ట్రై చేసి చూడండి. మీకు ఎలా కుదిరిందో కింది కామెంట్స్ లో నాకు చెప్పండి.